కురుక్షేత్ర మహాసంగ్రామం. అసలీ పేరు వినగానే మనకేం గుర్తొస్తుంది? ఎంతోమంది మహాయోధులు, భయంకరమైన యుద్ధం కదా. కాని ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న ఈ విశ్లేషణలో చరిత్ర పుటల్లో ఎక్కడో దాగిపోయిన, అసలు ఎవ్వరికీ పెద్దగా తెలియని ఒక అతి భయంకరమైన రహస్యాన్ని బయటకు తీద్దాం. సరే, ఒకసారి ఆలోచించండి. మహాభారతంలో అత్యంత ప్రమాదకరమైన యోధుడెవరు అనగానే టక్కున అర్జునుడో, కర్ణుడో, భీష్ముడో లేక ద్రోణుడు ఇలా ఎంతోమంది లెజెండ్స్ పేర్లు గుర్తొస్తాయి. వాళ్ళంతా మహాయోధులే, అందులో ఎలాంటి డౌట్ లేదు. కాని వాళ్లందరికంటే అసలు పేరు చెబితే సాక్షాత్తు దేవతలకే వణుకు పుట్టే ఒక అజ్ఞాత వీరుడున్నాడు. అతనే బర్బరికుడు. అసలు ఈ బర్బరికుడు ఎవరు అంటారా? ఇతను ఏదో సాధారణ యోధుడు కాదు. ఇతని రక్తంలోనే యుద్ధముంది. సాక్షాత్తు భీముని మనవడు, ఘటోత్కచుని కొడుకు. మిగతా పిల్లలు ఆడుకునే వయస్సులో బర్బరికుడు ఏకంగా మహారాక్షసులతోనే పోరాడేవాడట. వాళ్లమ్మ దగ్గర ఎన్నో విద్యలు నేర్చుకున్నాడు. కాని అతనికి ఉన్న ఆ అసాధారణమైన, భయంకరమైన శక్తి వెనుక అసలు రహస్యం వేరే ఉంది. అదేంటంటే బర్బరికుడు చేసిన ఒక అత్యంత ఘోరమైన తపస్సు. ఆ తపస్సుకు మెచ్చి దేవాదిదేవతలు స్వయంగా ప్రత్యక్షమై అతనికి 3 దివ్య బాణాలిచ్చారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే అవి కేవలం బాణాలు కావు, క్షణాల్లో ప్రపంచాన్ని నాశనం చేయగల ప్రళయాస్త్రాలు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఆ బాణాలు ఎంత డెడ్లీ అంటే, ఇప్పుడు ఆ 3 బాణాల పనితీరు ఎలా ఉంటుందో చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. మొదటి బాణం శత్రువులను, అంటే ఎవరిని చంపాలో వాళ్ళని ఖచ్చితంగా మార్క్చేస్తుంది. ఇక రెండో బాణం మిత్రులను, అంటే రక్షించాల్సిన వాళ్లని మార్క్చేస్తుంది. ఇక మూడో బాణముందే, అది వదిలితే చాలు మార్క్చేసిన శత్రువులందర్నీ కనురెప్పపాటులో అంతం చేసి మళ్లీ వెనక్కి తన అమ్ముల పొదిలోకి వచ్చేస్తుంది. అంటే ఎదురుగా ఎంత పెద్ద సైన్యమున్నా సరే జస్ట్ ఒక క్షణంలో బొడిదైపోవాల్సిందే. ఇలాంటి సమయంలో కురుక్షేత్ర యుద్ధం మొదలవుతుందని తెలిసి బర్బరికుడు వాళ్ల అమ్మ దగ్గరకు వెళ్ళి ఒక మాట ఇస్తాడు. అమ్మా, నేనెప్పుడూ ఓడిపోతున్న వాళ్ల పక్షానే పోరాడతాను అని. వినడానికి ఇది చాలా గొప్పగా, ధర్మబద్ధంగా అనిపిస్తుంది కదా. కాని కొంచెం డీప్గా ఆలోచిస్తే మహాభారత యుద్ధానికే ఇదొక అతిపెద్ద ముప్పు. ఎందుకంటే ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ పారాడాక్స్ దాగి ఉంది. లెక్క ప్రకారం బర్బరికుడు పాండవుల వైపు చేర్తే కౌరవులు ఓడిపోవడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు తను ఇచ్చిన మాట ప్రకారం వెంటనే ఓడిపోతున్న కౌరవుల వైపుకి వెళ్ళిపోవాలి. అలా కౌరవుల వైపు మారగానే ఈసారి పాండవులు ఓడిపోవడం మొదలవుతుంది. అంటే వెంటనే మళ్లీ పాండవుల వైపుకి రావాలి. ఇలా క్షణాల్లో ఇటూ అటూ మారుతూ ఉంటే చివరికి ఆ యుద్ధరంగంలో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలరు. బర్బరికుడు మాత్రమే మిగులుతాడు. ఈ సృష్టి మొత్తంలో ఆ భయంకరమైన ప్రమాదాన్ని ముందే పసిగట్టిన ఏకైక వ్యక్తి సాక్షాత్తు శ్రీకృష్ణుడు. బర్బరికుడిని బలవంతంగా ఆపడం ఎవ్వరివల్లా కాదు. అందుకే ఆ మహావీరుడి గర్వాన్ని, అతని ధర్మాన్ని టెస్ట్ చేయడానికి కృష్ణుడు ఒక వ్యూహం పన్నాడు. దారిలో ఒక వృద్ధ బ్రాహ్మణుడిలాగా మారువేషంలో వెళ్లి బర్బరికుడిని ఆపాడు. ఆ మారువేషంలో ఉన్న కృష్ణుడు ఒక వ్యంగ్యమైన ప్రశ్న వేశాడు. ఏంటి వీరుడా, అంత పెద్ద కురుక్షేత్ర యుద్ధానికి కేవలం ఈ 3 బాణాలతో బయల్దేరావా అని నవ్వాడు. దానికి బర్బరీకుడు చాలా ప్రౌడ్గా, మొత్తం ప్రపంచాన్ని జయించడానికి ఈ 3 బాణాలు చాలు అని ఏమాత్రం తడుముకోకుండా చెప్పాడు. అప్పుడు కృష్ణుడు అతన్ని పరీక్షించడానికి అక్కడే ఉన్న ఒక పెద్ద రావిచెట్టును చూపించి, అలా అయితే నీ బాణంతో ఈ చెట్టుకున్న ప్రతి ఆకును ఒక్క దెబ్బతో కొట్టడలవా అని సవాలు విసిరాడు. బర్బరికుడు జస్ట్ ఒక చిన్న స్మైలిచ్చి ఎంతో కాన్ఫిడెంట్గా కళ్ళు మూసుకుని ఒక బాణాన్ని తీసి గాల్లోకి వదిలాడు. ఇక ఇక్కడ అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఆ బాణం గాలిలో మెరుపులా దూసుకువెళ్ళింది. చెట్టుకున్న ప్రతి ఆకును క్షణాల్లో మార్క్ చేసుకుంటూ వెళ్ళింది. కాని సరిగ్గా అప్పుడే కృష్ణుడు రహస్యంగా ఒక ఆకును తన కాలికింద దాచిపెట్టాడు. ఆ బాణం నేరుగా కిందకు వచ్చి కృష్ణుడి కాలి చుట్టూ చాలా డేంజరస్గా తిరగడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఆ దివ్యాస్త్రం కంటినుంచి ఆ ఒక్క ఆకు కూడా తప్పించుకోలేకపోయింది. ఆ క్షణంలో కృష్ణుడికి ఒక భయంకరమైన వాస్తవమర్థమయింది. ఒకవేళ ఈ అజేయమైన యోధుడు కనక కురుక్షేత్రంలో అడుగు పెడితే సృష్టి ధర్మం మొత్తం తలకిందులవుతుంది. ధర్మ సంస్థాపన కోసం జరగాల్సిన ఆ మహాభారత దైవ సంకల్పమంతా అసలు యుద్ధం మొదలవ్వకముందే తుడిచిపెట్టుకుపోతుంది అని కృష్ణుడు గ్రహించాడు. వెంటనే అక్కడే వాతావరణమంతా ఒక్కసారిగా గంభీరంగా,
సైలెంట్గా మారిపోయింది. మారువేషంలో ఉన్న కృష్ణుడు బర్బరికుడిని చూసి, వీరుడా, నేనడిగితే నాకొక దానమిస్తావా అని అడిగాడు. తన గౌరవానికి, ధర్మానికి కట్టుబడిన ఆ మహాయోధుడు ఏమాత్రం ఆలోచించకుండా, అడగండి స్వామీ, ఏది కావాలన్నా ఇస్తాను అని మాట ఇచ్చాడు. అప్పుడు బ్రాహ్మణుడి వేషంలో ఉన్న కృష్ణుడు ఇలా అడిగాడు. నాకు నీ తల కావాలి, ఒక్కసారి ఊహించుకోండి. ఆ ఒక్క మాటతో ప్రపంచం మొత్తం స్తంభించిపోయి ఉంటుంది. ఎవరూ ఊహించలేని ఆ డిమాండ్కి బహుశా చుట్టూ ఉన్న ప్రకృతి కూడా భయంతో నిశ్శబ్దమైపోయి ఉంటుంది. కాని బర్బరికుడు అక్షరాలా ఒక రియల్ హీరో. సాక్షాత్తు మృత్యు ఎదురుగా నిలబడినా అతని ముఖంలో ఏ కోశన భయం లేదు. ప్రాణం కంటే తన మాటకు, తన ధర్మానికే ఎక్కువ విలువిచ్చాడు. అయితే తన తలను ఖండించి ఇచ్చే ముందు ఒకే ఒక్క కోరిక కోరాడు. ఆ మహాభారత యుద్ధాన్ని నేను నా కళ్ళారా చూడాలి అని. అతని అద్భుతమైన త్యాగానికి కదిలిపోయిన కృష్ణుడు ఆ కోరికను మన్నించాడు. దీంతో బర్బరికుడి తలను అత్యంత ఎత్తైన ఒక కొండ శిఖరం మీద ఉంచారు. అక్కడ్నుంచి ఆ తల కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని మొదటినుంచి చివరిదాకా చూస్తూనే ఉంది. ఒక్కరోజు కాదు, రక్తం ఏరులై పారిన ఆ 18 రోజుల మహాభారత యుద్ధాన్ని సాక్షాతుగా చూసింది. భీష్ముని పతనం, కర్ణుని మరణం, దుర్యోధనుని ఓటమి, ఇలా ప్రతీ ఒక్క మహాఘట్టానికి ఆ తల ఏకైక సాక్షిగా నిలిచింది. ఆ 18 రోజుల మారణ హోమం తర్వాత ఎట్టకేలకు యుద్ధం ముగిసింది. విజయం సాధించిన పాండవులు ఆ కొండపైకి వెళ్లి బర్బరికుణ్ణి ఒక ప్రశ్న అడిగారు. అసలు ఈ మహాసంగ్రామంలో ఎవరి యుద్ధనైపుణ్యం గొప్పది, ఈ యుద్ధంలో నిజంగా గెలిచిందెవరు అని. ఎందుకంటే ఆ యుద్ధాన్ని అత్యంత నిష్పక్షపాతంగా చూసిన ఒకే ఒక్క వ్యక్తి బర్బరికుడు కదా. సో ఇక్కడ అసలైన అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే, దానికి బర్బరికుడు ఒక అద్భుతమైన సమాధానమిచ్చాడు. నాకు ఆ యుద్ధరంగంలో ఎవరి ఆయుధాలు, ఎవరి పరాక్రమం కనిపించలేదు. నాకు కనిపించింది ఒక్కటే, శత్రువుల తలలు తెంచుతూ విహరిస్తున్న శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం మాత్రమే. ఈ యుద్ధాన్ని నడిపించింది, గెలిపించింది అంతా ఆ కృష్ణుడే అని. మనిషి ఎంత గొప్పవాడైనా అంతిమంగా విధిని శాసించేది ఆ దైవమే అని చెప్పే ఈ అద్భుతమైన సత్యం నిజంగా గూస్బంప్స్ తెప్పిస్తుంది కదా. మరి మనల్ని, మన జీవితాల్ని నడిపించే ఆ అదృశ్య శక్తి ఏమిటనేది ఎప్పటికీ ఒక అంతుచిక్కని ఆసక్తికరమైన ప్రశ్నే.